బాగుంది, నిజంగా బాగుంది అనిపిస్తుంది ఎప్పుడు ఇది మాత్రమే వింటే. ఎప్పుడో 2021లో లాంచ్ అయింది, ఆల్మోస్ట్ 4 years అవుతుంది. మరి ఇప్పుడు కొనొచ్చా అని కూడా కొంతమందికి డౌట్ రావచ్చు. వెల్కమ్ టు Tech24. ఈ వీడియోలో సోనీస్ మోస్ట్ పాపులర్ సోనీ HD-S40Rకి సంబంధించి నా ఎక్స్పీరియన్స్ గురించి డీటెయిల్గా మాట్లాడుకున్నాం. సో ఇదైతే నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. సో దీని యొక్క ప్రైస్ అయితే రెగ్యులర్గా 20 నుంచి 25 వేల మధ్య అటు ఇటు అవుతుంది, ఆఫర్స్లో బ్యాంక్ డిస్కౌంట్స్ కలుపుకున్నా. కానీ ఆ ప్రైస్ రేంజ్లో దీన్ని ఎంతవరకు కన్సిడర్ చేయొచ్చు, దీనికంటే బెటర్ ఆప్షన్స్ ఏమున్నాయనేది ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. ఆలస్యం చేయకుండా మొదలెడదాం. అండ్ అన్బాక్సింగ్ వీడియో నేను సపరేట్గా చేయలేదు కాబట్టి చూపెడుతున్నాను. ఎవరైనా కొంటే బాక్స్ ప్యాకేజింగ్ అయితే ఇలా వస్తుంది. ప్యాకేజింగ్ అయితే చాలా బాగుంది. అండ్ బాక్స్లో వచ్చిన కంటెంట్స్ గురించి మాట్లాడుకుంటే ఆబ్వియస్లీ సౌండ్ బార్ వస్తుంది, సబూఫర్, 2 శాటిలైట్ స్పీకర్స్, యాంప్లిఫైర్ అయితే వస్తుంది, అండ్ HDMI కేబుల్, 2 పవర్ కార్డ్స్, అండ్ రిమోట్, బ్యాటరీస్, యూజర్ మాన్యువల్, అండ్ వారంటీ కార్డ్, అండ్ స్క్రూస్ అయితే వస్తాయి. ఇంకా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే డిజైన్ అయితే ఈ 2025లో కొంచెం నాకు అవుట్డేటెడ్గా అనిపించింది. సో ఇంకొంచెం బెటర్ డిజైన్తో అయితే మనకి ఈ ప్రైస్ రేంజ్లో ఈ 2025లో అయితే వస్తున్నాయి, కొంచెం ఫ్యూచరిస్టిక్ డిజైన్తో. బట్ బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. సో ఈ సబూఫర్ కానీ, యాంప్లిఫైర్ కానీ, సౌండ్ బార్ కానీ, శాటిలైట్ స్పీకర్స్ కానీ అన్నింటి బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. అన్నిటికీ మనకి ఫ్రంట్ సైడ్ మెటల్ గ్రిల్తో వస్తుంది. అండ్ ఈ సబూఫర్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే వుడ్ అండ్ మంచి ప్లాస్టిక్ని యూజ్ చేశారు. ఈ ఏరియాలో మనకి మెటల్తో అయితే వస్తుంది. అండ్ సేమ్ యాంప్లిఫైర్లో కూడా మనకి టాప్లో మెటల్తో వస్తుంది, రిమైనింగ్ అంతా కూడా మంచి క్వాలిటీ ప్లాస్టిక్ని యూజ్ చేశారు. అండ్ శాటిలైట్ స్పీకర్స్ కూడా బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో బిల్డ్ క్వాలిటీ విషయంలో ఈ 2025లో కూడా చాలా మంచి బిల్డ్ క్వాలిటీ ఈ S44లో అయితే ఉంది. అండ్ ఫిజికల్ ఓవర్వ్యూ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ సబూఫర్ చూసినట్లయితే ఫ్రంట్ మనకి USB పోర్ట్ ఉంటుంది, LCD డిస్ప్లే ఉంటుంది, అండ్ స్పీకర్ గ్రిల్ అండ్ బేస్ రిఫ్లెక్స్ వెంట్ అయితే ఉంటుంది కింద. అండ్ బ్యాక్ చూసినట్లయితే మనకి ఆక్సిలరీ ఇన్పుట్, HDMI అవుట్పుట్, ARC పోర్ట్, అండ్ టీవీ ఆప్టికల్ పోర్ట్ ఉంటుంది, అండ్ సౌండ్ బార్ కనెక్షన్ పోర్ట్ ఉంటుంది, పవర్ ఇన్పుట్, ఎయిర్ వెంట్స్ అయితే ఉంటాయి. టాప్లో మనకి పవర్ బటన్ అండ్ మోడ్ షిఫ్ట్ బటన్, బ్లూటూత్ అండ్ వాల్యూమ్ రాకర్స్ అయితే ఉంటాయి. ఇవైతే టచ్ కెపాసిటివ్ బటన్స్. అండ్ సౌండ్ బార్లో మనకి ఎలాంటి పోర్ట్స్ బటన్ ఉండవు, కంట్రోల్ అంతా కూడా సబూఫర్ నుంచే జరుగుతుంది. అన్నీ కూడా మనకి సబూఫర్లోనే ఉంటాయి. అండ్ ఈ సౌండ్ బార్కి సంబంధించి స్పెసిఫికేషన్స్ మీకు ఐడియా లేకపోతే ఈ సౌండ్ బార్ 600 వాట్ RMS అవుట్పుట్తో వస్తుంది, 5.1 సౌండ్ బార్, డాల్బీ డిజిటల్ సపోర్ట్తో వస్తుంది, డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే లేదు. అండ్ బ్లూటూత్ 5.0తో వస్తుంది, SBC కోడెక్స్ని సపోర్ట్ చేస్తుంది. సో 2 శాటిలైట్ స్పీకర్స్ కూడా 75 వాట్ అవుట్పుట్తో వస్తాయి. అండ్ సబూఫర్ 180 వాట్ అవుట్పుట్తో వస్తుంది. అండ్ సౌండ్ బార్ మనకి 90 వాట్ ఇంటూ 3 ఛానల్ అవుట్పుట్తో వస్తుంది. సో S మాస్టర్ డిజిటల్ యాంప్లిఫైర్తో వస్తుంది ఈ సౌండ్ బార్. అండ్ నెక్స్ట్ రిమోట్ గురించి మాట్లాడుకుంటే రిమోట్ అయితే పక్కా అవుట్డేటెడ్, చాలా చీప్గా అనిపిస్తుంది. ఒక 4-5 years బ్యాక్ సెట్ టాప్ బాక్స్ రిమోట్స్ అండ్ ఆండ్రాయిడ్ టీవీ బాక్స్ రిమోట్స్ ఉంటాయి కదా, వాటిలా అయితే ఉంటుంది. బట్ కంట్రోల్స్ పరంగా అన్నీ అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి మీరు ఇన్పుట్ మోడ్ని చేంజ్ చేసుకోవచ్చు, అండ్ స్టాండర్డ్, సినిమా, మ్యూజిక్, వాయిస్, నైట్ ఇలాంటి మోడ్స్ని యాక్సెస్ చేయొచ్చు. అండ్ సబూఫర్ బేస్ని కూడా ఇక్కడ నుంచి కంట్రోల్ చేయొచ్చు. అండ్ ప్లే, పాజ్ ఇలాంటి అన్ని కంట్రోల్స్ ఈ రిమోట్తో అయితే చేయొచ్చు. పవర్ ఆన్ చేయొచ్చు, పవర్ ఆఫ్ చేయొచ్చు, లేదా సబూఫర్ పైన ఉన్న బటన్స్ నుంచి కూడా మీరు కావాలంటే యాక్సెస్ అయితే చేయొచ్చు. బిల్డ్ క్వాలిటీ బాగుంది, బట్ లుక్స్ పరంగా డెఫినెట్గా అవుట్డేటెడ్గా ఉంది. అండ్ చాలామందికి ఈ 5 ఛానల్ని ఎలా కనెక్ట్ చేయాలో ఐడియా లేకపోతే, సో సబూఫర్కి సౌండ్ బార్ని అయితే మీరు కనెక్ట్ చేయాలి ఈ కేబుల్స్ ద్వారా. అండ్ తర్వాత సబూఫర్కి పవర్ ఇస్తాం. అండ్ ఏదైతే ఈ S మాస్టర్ యాంప్లిఫైర్ ఉందో మీరు కూర్చోవడానికి కొంచెం వెనకాల, ఒక 2-3 feet వెనకాల, టీవీకి అయితే మీరు ఒక 5 feet అయితే వెనక్కి కూర్చోండి. వీలైతే ఇంకా మీ హాల్ సైజుని బట్టి ఇంకొంచెం వెనక్కి అయితే కూర్చోవచ్చు. సో మీ వెనకాల ఒక 2 feet డిస్టెన్స్ బ్యాక్ సైడ్ ఈ యాంప్లిఫైర్ని ప్లేస్ చేసి దీనికి పవర్ ఇవ్వాలి. అండ్ దీనికే ఇక్కడ లెఫ్ట్ రైట్ శాటిలైట్ స్పీకర్స్ని అయితే కనెక్ట్ చేసి మీరు కూర్చున్న ప్లేస్కి లెఫ్ట్లో ఒకటి, రైట్లో ఒకటి అయితే పెట్టుకోండి. అప్పుడే మీకు ఆ సరౌండ్ ఎఫెక్ట్ అయితే తెలుస్తుంది. అండ్ నాకు నచ్చింది ఏంటంటే ఈ పర్టికులర్ హోమ్ థియేటర్లో సో ఈ సౌండ్ బార్ని సబూఫర్కి లాక్ చేశారు. ఒక వైర్తో అయితే కనెక్ట్ అయి ఉంటాయి. వైర్లెస్ అని చెప్పినప్పటికీ కంప్లీట్గా వైర్లెస్ కాదు. సో మామూలుగా మనకి వేరే సౌండ్ బార్స్లో ఈ ప్రైస్ రేంజ్లో బార్కి మనం పవర్ ఇస్తాం, సబూఫర్కి సపరేట్గా పవర్ ఇస్తాం. వైర్లెస్గా ఈ సబూఫర్ని ఎక్కడైనా పెట్టచ్చు, సౌండ్ బార్ని ఆబ్వియస్లీ టీవీ దగ్గర పెడతాం. సో ఈ పర్టికులర్ సౌండ్ బార్కి ఏంటంటే ఈ 2 కేబుల్ త్రూ కనెక్ట్ అయి ఉంటాయి. సో మనం సబూఫర్ని కావాలంటే మన సోఫా సైడో, బెడ్ సైడో, మన బ్యాక్, సో ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోవడానికి లేదు, టీవీ దగ్గరగానే పెట్టాలి. ఎందుకంటే ఈ సబూఫర్, సౌండ్ బార్ 2 కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి
ఇది నాకు కొంచెం కరెక్ట్గా అనిపించలేదు. ఎందుకంటే సబ్ ఊఫర్ని మనం కూర్చున్న ప్లేస్కి లెఫ్ట్ కానీ రైట్ కానీ సోఫాకి కాస్త అటు ఇటుగా పెట్టుకుంటే ఇంకా మంచి ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్, ఆ బేస్, ఆ గ్రౌండ్ షేకింగ్ బేస్ అండ్ కొంచెం బేస్ లేయర్స్ బాగా తెలుస్తాయి. సో ఈ సబ్ ఊఫర్ ఇలా సౌండ్ బార్తో కనెక్ట్ అయి ఉండడం వల్ల, వైర్ త్రూ కనెక్ట్ అయి ఉండడం వల్ల సో టీవీ దగ్గరే లాక్ చేసినట్టయితే అనిపించింది. అది మాత్రం నాకు ఇక్కడ నచ్చలేదు. అండ్ ఇంకా అన్నింటికంటే ఇంపార్టెంట్, సౌండ్ బార్ మనం కొనేదే మంచి ఆడియో ఎక్స్పీరియన్స్, దాని గురించి అయితే మాట్లాడుకుందాం. సో నేనైతే ఈ సౌండ్ బార్ని బ్లూటూత్తో పేర్ చేసి మొబైల్తో కనెక్ట్ చేసి సాంగ్స్ ప్లే చేశాను. అండ్ నా టీవీకి HDMI ARC పోర్ట్తో, ఈ సౌండ్ బార్కి ARC ఉంది. సో నా డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉన్న టీవీకి కనెక్ట్ చేసి చూశాను. సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది, నిజంగా బాగుంది అనిపిస్తుంది ఇది మాత్రమే మీరు వింటే. సో ఫస్ట్ ఓన్లీ దీని పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను మాట్లాడతాను. ఫస్ట్ సాంగ్స్ వినేటప్పుడు సౌండ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే వోకల్స్ బాగున్నాయి, ఇన్స్ట్రుమెంట్ సపరేషన్ బాగుంది, అండ్ బేస్ బాగుంది, అండ్ ట్రెబుల్స్ బాగున్నాయి. సో మంచి ఎక్స్పీరియన్స్ అయితే డెఫినెట్గా అనిపించింది సాంగ్స్ వినేటప్పుడు. అండ్ నేను 5.1 మూవీస్ కూడా ఓటీటీలో డిఫరెంట్ ఓటీటీ యాప్స్లో అయితే టెస్ట్ చేశాను. సో సౌండ్ క్వాలిటీ అక్కడ కూడా నాకు సాటిస్ఫైయింగ్గా అనిపించింది. బేస్ బాగుంది అండ్ వోకల్స్ కూడా చాలా బాగా వినిపిస్తున్నాయి. మీరు ఇంగ్లీష్ మూవీస్ చూసినా, హాలీవుడ్ మూవీస్ చూసినా, లేదా మన రీజనల్ లాంగ్వేజ్ మూవీస్ చూసినా డైలాగ్స్ అయితే క్లియర్గా వినిపిస్తున్నాయి, ట్రెబుల్స్ బాగున్నాయి, అండ్ ఇన్స్ట్రుమెంట్ సపరేషన్ బాగుంది. అండ్ శాటిలైట్ స్పీకర్స్ నుంచి కూడా మీరు 5.1 కంటెంట్ చూసేటప్పుడు సో మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ఏవైతే హై ఫ్రీక్వెన్సీ సౌండ్స్ ఉంటాయి అవి సపరేట్ అవుతాయి, శాటిలైట్ స్పీకర్స్లో వినిపిస్తాయి. సపోజ్ ఇటు సైడ్ నుంచి ఏదైనా యాక్టివిటీ జరిగితే మూవీలో అటు సైడ్ వినిపిస్తుంది, ఇటు సైడ్ నుంచి ఉంటే ఈ శాటిలైట్ స్పీకర్లో వినిపిస్తుంది. మంచి సరౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. అండ్ ఓవరాల్ సౌండ్ స్టేజ్ కూడా బాగుంది. బట్ నాకు ఈ సౌండ్ స్టేజ్ ప్రీమియంగా అయితే అనిపించలేదు. సోనీ S40Rలో సో నేను చాలా రివ్యూస్ టెస్ట్ చేశాను, బట్ నాకు అంత ప్రీమియం సౌండ్ స్టేజ్ అయితే అనిపించలేదు. దానికి మేబీ నేను LG SP8A రివ్యూ చేసిన తర్వాత దీన్ని రివ్యూ చేయడం ఒక రీజన్ ఏమో. అండ్ దాంతో కంపేర్ చేస్తే సౌండ్ స్టేజ్ డెఫినెట్గా ఇది నాకు కొంచెం ఆర్డినరీ అనిపించింది, దానంత ప్రీమియంగా అనిపించలేదు. అండ్ అంతేకాకుండా బేస్ బాగుంది, బట్ అది అప్పర్ బేస్, లోవర్ బేస్, డీప్ బేస్ అయితే నేను ఫీల్ అవ్వలేదు. సో బేస్ లేయర్స్ చాలా తక్కువ. సో బేస్ లేయర్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బేసెస్ ఉంటాయి మనం మూవీ చూసేటప్పుడు. సపోజ్ కార్ దూరం నుంచి పోతే ఒక రకమైన బేస్ అయితే వస్తుంది, దగ్గర నుంచి పోతే ఒక రకమైన బేస్ వస్తుంది, పంచ్ చేసినప్పుడు ఒక రకమైన బేస్ వస్తుంది. సో ఆ బేస్ డిఫరెన్షియేషన్ అనేది ఈ సౌండ్ బార్లో నేను తక్కువ నోటీస్ చేశాను. సో చాలా మంది బేస్ ఫీల్ అవుతారు, బట్ అది నాకు అంత క్వాలిటీ బేస్గా అయితే అనిపించలేదు. డీప్ బేస్ అండ్ గ్రౌండ్ షేకింగ్ బేస్, ఆ వైబ్రేషన్స్ అది ఏది మీరు దీంట్లో అయితే ఫీల్ అవ్వరు. సో నాకు సౌండ్ స్టేజ్ ఇంకొంచెం ప్రీమియంగా ఎక్స్పెక్ట్ చేశాను ఈ సౌండ్ బార్లో. మేబీ నేను చెప్పాను కదా SP8Aతో కంపేర్ చేయడం వల్ల, అది రివ్యూ చేసిన తర్వాత ఇది వినడం వల్ల నాకు అలా అనిపించిందేమో. బట్ ఇది మాత్రం విన్న వాళ్ళకు సో చాలా బాగా అనిపిస్తుంది. అండ్ లౌడ్నెస్ గురించి మాట్లాడుకుంటే ఈవెన్ దో 600 వాట్ అవుట్పుట్తో వచ్చిన నాకు లౌడ్గా అనిపించలేదు. సో 100% పెట్టినా కానీ నాకు కొంచెం తక్కువే అనిపించింది. నా దగ్గర 600 వాట్ అవుట్పుట్తో ఉన్న LG 65TR ఉంది, అండ్ జస్ట్ 440 వాట్ అవుట్పుట్తో ఉన్న LG SP8A ఉంది. వాటితో కంపేర్ చేసినా నాకు ఇది లౌడ్నెస్ పరంగా సో తక్కువ అనిపించింది. 600 వాట్ అవుట్పుట్ కాబట్టి ఇంకొంచెం లౌడ్గా ఉండాల్సింది. అండ్ ఒకసారి సాంగ్ క్వాలిటీని అయితే వినండి, సౌండ్ ఎలా అనిపించిందో. అండ్ ఒకసారి మూవీ సీన్కి సంబంధించిన సౌండ్ కూడా వినండి, మీకు ఐడియా వస్తుంది. నిజానికి రియల్ సిచ్యువేషన్లో ఉంటేనే కరెక్ట్గా తెలుస్తుంది. యూట్యూబ్లో మీరు మొబైల్లో వింటే అంత ఎక్స్పీరియన్స్ అయితే తెలియకపోవచ్చు, బట్ ఒకసారి అయితే వినండి. ఓవరాల్గా సౌండ్ క్వాలిటీ డీసెంట్గా ఉంది. మరీ ఆడియో లవర్స్ ఉంటారు కదా, సో మంచి ప్రీమియం సౌండ్ కావాలనుకుంటారు కదా, వాళ్ళకైతే ఇది నచ్చకపోవచ్చు. అండ్ డిఫరెంట్ మోడ్స్ అయితే ఉన్నాయి. మీరు నార్మల్ యూసేజ్లో స్టాండర్డ్ అండ్ మూవీ చూసేటప్పుడు సినిమా మోడ్ మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సాంగ్స్ వినేటప్పుడు మ్యూజిక్ మోడ్ పెట్టుకుంటే మంచి స్టీరియో ఎఫెక్ట్ వస్తుంది. అండ్ లేదు మీరు న్యూస్ చూసేటప్పుడు వాయిస్ మోడ్, సో మీకు వోకల్స్ ఇంకాస్త క్లియర్గా వినిపించడానికి అయితే హెల్ప్ అవుతుంది. అండ్ నైట్ మోడ్ ఏంటంటే సో హై ఫ్రీక్వెన్సీ సౌండ్ని కొంచెం డిమ్ చేస్తుంది. సో మరి బయట వాళ్ళకి ఎక్కువ వినబడకుండా, వేరే రూమ్ వాళ్ళకి ఎక్కువ వినబడకుండా అలా డిఫరెంట్ మోడ్స్ అయితే ఈ సౌండ్ బార్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ కాన్స్ గురించి మాట్లాడుకుంటే సో డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఇచ్చి ఉంటే బాగుండేది, బట్ సోనీ కదా వాళ్ళు అంత మామూలుగా ఇవ్వరు ఈ ప్రైస్ రేంజ్లో. అండ్ డాల్బీ అట్మోస్ లేదు కాబట్టి ఈ ARC పోర్ట్ కూడా లేదు.
ఏఆర్సీ పోర్టే ఉంది. అండ్ ఈ ప్రైస్ రేంజ్లో వీళ్ళు HDMI ఇన్పోర్ట్ని ఇచ్చే అవకాశం ఉంది. బట్ దీంట్లో HDMI ఇన్పోర్ట్ లేదు. ఉంటే మనం ఫైర్ టీవీ స్టిక్ కానీ లేదా ఏదన్నా స్ట్రీమింగ్ డివైస్ కానీ డైరెక్ట్గా సో దీనికి కనెక్ట్ చేసుకునే అవకాశం ఉండేది. అండ్ వైఫై సపోర్ట్ లేదు. అండ్ ఎలాంటి యాప్ సపోర్ట్ లేదు. యాప్ సపోర్ట్ ఉంటే మనం ఏ మోడ్లో ఉన్నాం, ఎంత వాల్యూమ్లో ఉంది క్లియర్గా కనిపిస్తుంది. సో ఎందుకంటే ఈ డిస్ప్లేనే చాలా చిన్న డిస్ప్లే ఈ సబ్ ఊఫర్లో ఉన్నది. దాంట్లో ఏ మోడ్లో ఉన్నాం అనేది అండ్ ఎంత వాల్యూమ్ అనేది తెలుస్తుంది. కానీ సో శాటిలైట్ స్పీకర్స్ వాల్యూమ్ని కంట్రోల్ చేసుకునే ఆప్షన్, అండ్ ఈ బార్ యొక్క వాల్యూమ్ని కంట్రోల్ చేసుకునే ఆప్షన్, అండ్ సబ్ ఊఫర్ని కంట్రోల్ చేసుకునే ఆప్షన్. సో యాప్ సపోర్ట్ ఇచ్చి ఉంటే ఇవన్నీ మనకి అందులో ఇంకా డీటెయిల్గా కనిపించేవి, బెటర్గా కంట్రోల్ చేసుకునే వాళ్ళం. సో యాప్ సపోర్ట్ అయితే లేదు. అండ్ రిమోట్ కూడా నాకు కొంచెం ఆర్డినరీగా అనిపించింది చూడడానికి లుక్స్ పరంగా. అండ్ సౌండ్ డిపార్ట్మెంట్లో ఆల్రెడీ చెప్పాను నేను. సో బేస్ లేయర్స్ కొంచెం తక్కువ అనిపించాయి. డీప్ బేస్ అయితే నాకు కనిపించలేదు. అప్పర్ బేస్ ఉంది, హార్డ్ బేస్ ఉంది. సో అది కొంచెం హార్డ్గా అనిపిస్తుంది. అంత ప్రీమియంగా అయితే నాకు అనిపించలేదు. ఇండివిజువల్ ప్రిఫరెన్స్, కొంతమందికి అదే బెస్ట్ అనిపించవచ్చు. అండ్ ఓవరాల్ సౌండ్ స్టేజ్ కూడా సోనీ నుంచి నేను ఇంకొంచెం ప్రీమియంగా ఎక్స్పెక్ట్ చేశాను. నాకు కొంచెం ఆర్డినరీగా అనిపించింది. అండ్ లౌడ్నెస్ కూడా 600 వాట్ అవుట్పుట్ అంటే ఇంకొంచెం లౌడ్గా ఉండాల్సింది. సో ఇవి నేను నోటీస్ చేసిన కాన్స్. సో ఓవరాల్గా 20-25,000 ప్రైస్ రేంజ్లో దీన్ని కన్సిడర్ చేయొచ్చా అంటే సో ఎస్, నేను చెప్పిన కాన్స్ మీకు అంత మ్యాటర్ కాదనుకుంటే, సోనీలోనే కావాలనుకుంటే దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. దీని పర్చేజ్ లింక్ ఇక్కడ ట్యాగ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఒకవేళ మంచి ప్రీమియం సౌండ్ క్వాలిటీ మాకు ప్రయారిటీ అనుకుంటే, మంచి సౌండ్ స్టేజ్ కావాలి, బేస్ లేయర్స్ బాగుండాలి, డీప్ బేస్ ఉండాలి అనుకుంటే, థియేటర్ లైక్ సౌండ్ సిగ్నేచర్ కావాలనుకుంటే LG SP8A రీసెంట్గా మన ఛానల్లో రివ్యూ చేశాను, ఒకసారి చెక్ చేయండి. సో దాంట్లో అయితే ఇంకా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. యాప్ ఎయిర్ ప్లే ఉంది, HDMI ఇన్ ఉంది, వైఫై సపోర్ట్ ఉంది, గూగుల్ క్రోమ్ కాస్ట్ సపోర్ట్ ఉంది, చాలా ప్రీమియం సౌండ్ బార్. అండ్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా టాప్ నాచ్ ఉంది. అండ్ కాకపోతే అందులో కూడా కాన్స్ లేవని కాదు, ఒకసారి ఆ రివ్యూని చెక్ చేయండి. శాటిలైట్ స్పీకర్స్ ఇందులో ఉన్నాయి కదా, అందులో అయితే మిస్ అవుతాయి. సో సౌండ్ క్వాలిటీ హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే డెఫినెట్గా LG SP8A మీకు బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ ఈ సౌండ్ బార్ని LG 65TRతో కంపేర్ చేస్తే ఒక వీడియో అయితే చేస్తాను. 65TR అయితే టెస్ట్ చేస్తున్నాను ఇప్పుడే. దీనికంటే అది బెస్ట్ ఉందని అయితే నేను చెప్పలేను. సో రెండింటికి ఆల్రెడీ ఒక 50% వర్క్ అయితే చేశాను, సైడ్ బై సైడ్ కంపేర్ చేశాను. సో ఇంకా కంప్లీట్ అయిన తర్వాత 65TR రివ్యూ పెడతాను. ఆ తర్వాత 65TRకి దీనికి మధ్య ఫుల్ డీటెయిల్ కంపారిజన్ సౌండ్ టెస్ట్ వీడియో అయితే వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అడగండి కమెంట్ సెక్షన్లో, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.